నమస్తే. మంత్రి గారిది ఇప్పుడేనా ఎమ్మెల్యే లేనట్టు రాయకుండా మంత్రి గారు ఇది ప్రెస్ నిరుపేద వర్గాలకు సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ క్రింద ఏదైతే ఆసరా పెన్షన్స్ స్కీమ్ అమలు చేయడం జరుగుతుండేనో ఉమ్మడి రాష్ట్రంలో అది కేవలం 200 రూపాయలు ఉండేది. అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని కేసీఆర్ గారు ఆ 200 2000 రూపాయలు చేశారు. 10 times ఇంక్రీజ్, 10 times. మొన్నటి ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఈ 2000 పెన్షన్ 4000 రూపాయలు చేయటం, అట్లా ఏదైతున్నదో ఆడబిడ్డలకు అందరికి కూడా 2500 పెన్షన్ సౌకర్యం కల్పించి చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం మనకు అందరికి తెలిసింది. సరే, రాష్ట్రంలో వీళ్ళ ప్రభుత్వం మార్పు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారానికి వచ్చి 32 మాసాలు గడుస్తుంది. ఈ 32 మాసాలలో ఇప్పుడు 2000 రూపాయలు 4000 రూపాయల పెన్షన్ చేయటం ఒక అంశం. వీళ్ళు 2000 4000 రూపాయలు చేయలేకపోవటమే కాకుండా వీళ్ళ అర్హతకు అనుగుణంగా ఏదైతే నూతనంగా పెన్షన్ మంజూరు చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉండేటువంటి ఒక పెన్షన్స్ కూడా ఈ 32 మాసాలకి వెళ్ళి ఇగ్నోర్ చేసి ఈ 32 మాసాలకి వెళ్ళి ఇగ్నోర్ చేయడమే కాకుండా ఇప్పుడు ఏదైతుందో రేపు 15th ఆగస్ట్కి వెళ్ళి వీళ్ళ కొన్ని రకాల 7 రకాలైన పెన్షన్సే మేము మంజూరు చేస్తామని చెప్పని పేర్కొంటున్నారు. ఇలా పెన్షన్ స్కీమ్లో అన్నింటికంటే ప్రధానమైంది ఇలా ఓల్డ్ ఏజ్ పెన్షన్. అన్నింటికంటే ప్రధానమైంది ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఇప్పుడు అటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ మంజూరు ఏదైతున్నదో ఇందులో చేర్చబడలేదు. రేపు 15th ఆగస్ట్కి వెళ్ళి మంజూరు చేయాలని చెప్పని ఏదైతే ప్రభుత్వం పేర్కొంటుందో అందులో ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ చేర్చబడలేదు. అంటే వాస్తవంగా వృద్ధులు ఏదైతుందో వాళ్ళు ఒకసారి వయసు మీరిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైతుందో పోషణ చేసుకోలేక ఇతరులపై ఆధారపడటం, వీళ్ళ వైద్య సదుపాయ నిమిత్తం ఏదైతుందో వీళ్ళ మందులు ఇతరత్ర భారం ఆర్థికంగా పడటం, కాబట్టి ఎప్పటికీ ఏదైతే వృద్ధాప్య పెన్షన్కు ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం ఆరంభంకి వెళ్ళి కూడా గమనిస్తామని చెప్పంటారు. అటువంటి వృద్ధాప్య పెన్షన్ను ఈ నూతనంగా మంజూరు చేయాలని చెప్పిన రేపు ఏదైతే ప్రభుత్వ ప్రకటన అందులో చేర్చబడలేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పడం, ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో 2500 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పింపజేస్తామని చెప్పటం, ఇవన్నీ ఏదైతుందో ఆకర్షణీయంగా ఇలా ఓటర్లను ఆకట్టుకొని ఏదైతే అధికారం రావడం జరిగిందో 32 మాసాలు గడుస్తుంది. 32 మాసాలు ఇవాళ మీరు వృద్ధులు మొన్ననే ఈ మధ్య అనుకుంటా బహుశా రీసెంట్లీ తెలంగాణ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదైతుందో వృద్ధులకు సంబంధించి ఇలా తల్లిదండ్రులకు భద్రత కింద ఒక చట్టం రూపొందించింది శాసనసభలో. పేరెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ సంథింగ్ ఈ సైడ్. తల్లిదండ్రులకు ఏదైతుందో ఆ సంతానం కొడుకులు సాధటానికి కొరకు ఏదైతే ఒక నిర్లక్ష్యం చేసినట్టయితే చట్టబద్ధంగా నేరమవుతుందని చెప్పని ఒక చట్టాన్ని రూపొందింపజేసాడు. ఐ థింక్ 2026లో చేశాడు. మరి వాళ్ళు అటువంటి వృద్ధులను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. యూఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్.
నువ్వే చట్టాన్ని రూపొందించినావు. ఎవరైతే వృద్ధులు ఏదైతుందో పేరెంట్స్ను వాళ్ళ పోషణ భారం నిర్లక్ష్యం చేస్తే ఆ కుటుంబ సభ్యులను ఏదైతుందో చట్టపరంగా శిక్షార్హులను చేసే విధంగా చట్టాన్ని రూపొందించింది. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఆ వృద్ధులకు పోషణగా అండగా ఉండే విధంగా ఏదైతుందో మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసిండే 4,000 ఇస్తామని చెప్పి ఇవాళ కనీసం 4,000 కాదు కదా, ఆ 2,000 ప్రక్రియ కూడా నువ్వు చేపట్టడం లేదని అంటున్నా. అంటే నువ్వు రూపొందించిన చట్టాన్ని నువ్వే ఉల్లంఘిస్తున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రూపొందించిన చట్టాన్ని ఏదైతుందో ఆయననే ఉల్లంఘిస్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వము ఈజ్ లైక్ చిల్డ్రన్ టు ది పేరెంట్స్. ప్రభుత్వం ఇక్కడ ఈజ్ లైక్ చిల్డ్రన్ టు ది పేరెంట్స్. ఏ విధంగా పిల్లలు నిర్లక్ష్యం చేస్తే చట్టపరంగా శిక్షార్హులు అని చెప్పాను, ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి మీరు శిక్షార్హులు అని చెప్పండి. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తే నిజంగా ఆశ్చర్యం అని చెప్పంటున్నా. ఒక ప్రభుత్వం అసలు రాష్ట్రంలో పనిచేస్తుందా? కానీ ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద హైకోర్టు న్యాయస్థానంలో చట్టబద్ధతను ప్రశ్నిస్తే అది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా అమలవుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుండి అది అమలు చేయబడుతుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాన్ని సమర్థవంతంగా ఏదైతే పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, వీళ్ళ దేశంలో ఎక్కడ కూడా బీడీ కార్మికుల పెన్షన్ లేదు. కేసీఆర్ గారు ఏదైతుందో ప్రత్యేకంగా వీళ్ళ వ్యవసాయ కూలీలకు తోడు మన దగ్గర ఏదైతుందో ఇతరత్ర ఉపాధి మార్గం ఇంటి పట్టు నుండి ఉపాధి పొందే అటువంటిది బీడీ కార్మికులు. అటువంటి బీడీ కార్మికులకు ఏదైతుందో జీవన భృతి వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు అనేది వాళ్ళు 58 years తర్వాత వస్తుంది, అన్లెస్ దే గో ఫర్ రిటైర్మెంట్. వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఏదైతుందో 58 సంవత్సరాల తర్వాత వస్తుంది, అన్లెస్ దే గో ఫర్ రిటైర్మెంట్. కాబట్టి బీడీ కార్మికులకు తోడు నిలవాలనే ఒక భావనతోని కేసీఆర్ గారు ప్రత్యేకంగా వీళ్ళ బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ జీవన భృతి పెన్షన్ కార్యక్రమం 2,000 రూపాయలు వీళ్ళు కల్పింప చేయటం నిజంగా కూడా ఇది ఆడబిడ్డలకు ఒక వరం లాంటిది అని చెప్పండి. ఇవాళ రేపు 15th August మీరు ఏదైతే కొత్తగా మంజూరు చేస్తామని చెప్పని పేర్కొంటున్నటువంటి ఒక పెన్షన్ లో ఈ వృద్ధాప్య పెన్షన్ లేదు, బీడీ కార్మికుల పెన్షన్ లేదు. వృద్ధాప్య పెన్షన్ లేదు, బీడీ కార్మికుల పెన్షన్ లేదు. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆడబిడ్డలకు అందరికి 2,500 ఇస్తానడు కదా, ఆడబిడ్డలకు అందరికి 2,500 ఇస్తానడు, అది లేదు. ఆ 2,500 నూతన పెన్షన్ జారీ అయ్యేది కూడా లేదు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే, రియల్లీ అన్ఫార్చునేట్ దురదృష్టకరం ఏంటంటే నిరుపేద వర్గాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ గారు ఆనాడు ఏదైతుందో వారి ఆలోచన ఇంత గొప్పగా కదా అంటే ఆరంభంలో 50,000తో ఆరంభింప చేసినా కానీ తదుపరి ఏదైతుందో అది పెరుగుతున్నటువంటి ఒక వివాహ ఖర్చులు అది 50,000ను ₹1,00,000 అమలు చేయటం మనకందరు తెలుసు అని చెప్పంటారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఎన్నికల్లో 1,00,000కు మేము తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పన్నారా, 1,00,000కు తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పారు. అంటే ఎవరైనా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆశల పల్లెకిలో ఊరిగింపజేసింది. ఆ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఏదైతుందో అది వెంటనే ఏదైతుందో ఆ ఉత్తర్వులు ఏదైతే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో వాళ్ళు తొలగింపజేసి చెంపలేసుకో
దేర్ మస్ట్ సమ్ పనిష్మెంట్. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా ఉండాలి అని చెప్పంటే ఒక ప్రాయశ్చితం జరగాలి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా ఉండాలి అని చెప్పంటే ప్రభుత్వానికి ఏదైతున్నదో ప్రాయశ్చితం జరగాలి. ఆ ప్రాయశ్చితం ఏదైతుందో చెప్పలేసుకో. అందుకే భగవంతుడు ప్రార్థిస్తున్నాం ఏదైతే ఉందో ఈ మహిళ ఉసురు పోసుకున్నందుకు ఆ రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగించి వాళ్ళ కార్యక్రమాలు తక్షణం అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తుంది.